నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. తరచూ మీరు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? శ్వాస సంబంధిత వ్యాధులు, సంతానలేమి, స్పాండిలైటిస్, జుట్టు, చర్మ సమస్యలు, హెపటైటిస్, హెచ్ఐవి, హెర్పిస్, ఆర్థరైటిస్, తలనొప్పి, అధిక బరువు, థైరాయిడ్ వంటి ఆరోగ్య సమస్యలకు హోమియోపతిలో ఉన్న చికిత్సా విధానాలను వివరించేందుకు మనతో పాటు ఉన్నారు మాస్టర్స్ హోమియోపతి గోల్డ్ మెడల్ ఫర్ ఎక్సలెన్సీ ఇన్ మెడిసిన్ అవార్డు గ్రహీత డాక్టర్ రవికిరణ్ గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. సో నమస్కారం అండి డాక్టర్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, దీర్ఘకాలిక సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు అని దేన్ని అంటామండి? నార్మల్గా ఏంటంటే ప్రతి డిసీజ్ని మనం ఒక మూడు రకాలుగా డివైడ్ చేయొచ్చండి. ఒకటి అక్యూట్ ఫేజ్ ఆఫ్ డిసీజ్ అని, సబ్ అక్యూట్ అని, క్రానిక్ అని అంటాం. అంటే ఇమ్మీడియట్గా వచ్చి డిసీజ్ ఒక 1-2 వీక్స్ లేదా 1 వీక్ లోపలే రావటం, అటాక్ చేయటం, లేదా మ్యాక్సిమం ఒక 10 డేస్ వరకు ఉండటం, పోవడాన్ని మనం అక్యూట్ డిసీజ్ అంటాం. అది నార్మల్గా మనకు సీజనల్ చేంజ్ వల్ల వచ్చే వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన అక్యూట్ డిసీజ్ కింద చెప్పచ్చు. అంటే అలర్జిక్ రైనైటిస్ కావచ్చు, లేకపోతే గొంతు నొప్పులు కావచ్చు, లేకపోతే టెంపరీ పెయిన్స్ కావచ్చు, మస్కులర్ పెయిన్స్ కావచ్చు, గ్యాస్ట్రైటిస్ కావచ్చు, లేదా ఫుడ్ పాయిజనింగ్స్ కావచ్చు. ఇవన్నీ మనం అక్యూట్ ఫేజెస్ కింద మనం చెప్పుకోవచ్చు. సబ్ అక్యూట్ అనేవి ఏంటంటే అది క్రానిక్ కాదు, అలాగనే అక్యూట్ కాదు. ఇలా వాటికి చెప్పాల్సింది ఏంటంటే అమీబియాసిస్ లాంటి కండిషన్స్ కానీ, లేకపోతే మనకి ఏదైనా క్రాంపింగ్ వచ్చి నెక్ పెయిన్స్ వచ్చేయటం కానీ, లేకపోతే బాగా నడుస్తున్నప్పుడు అల్సర్ లాంటి, ఐరన్ డెఫిషియన్సీ లాంటి థింగ్స్ కానీ, ఇవన్నీ మనం సబ్ అక్యూట్గా తీసుకోవచ్చు. ఇక ఎప్పుడైతే మనం క్రానిక్ అంటుంటామో దాంట్లో అన్ని రకాల డిసీజెస్, ఇప్పుడు ఎక్కువ శాతం పాపులేషన్ ఏదైతే బాధపడుతూ ఉందో అది దీర్ఘకాలిక వ్యాధి కింద వస్తుంటుంది. దాంట్లో ముఖ్యంగా మనం డయాబెటీస్, మధుమేహ వ్యాధి గురించి చెప్పుకోవచ్చు, మళ్ళీ థైరాయిడ్ గురించి చెప్పుకోవచ్చు, హెపటైటిస్ గురించి చెప్పుకోవచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ అయిన హెపటైటిస్ బిసి లాంటివి, హెచ్ఐవి లాంటివి, హెర్పిస్ లాంటివి, క్రానిక్ సైనసైటిస్ లాంటివి, లేకపోతే క్రానిక్ టాన్సిలైటిస్ కానీ, ఏదైతే మోర్ దెన్ 4 వీక్స్గా కంటిన్యూ ఉండటం కానీ, లేకపోతే ప్రతి సీజన్లో అది అపీరెన్స్ అవటం కానీ, అలా కంటిన్యూగా ఒక 1-2 ఇయర్స్ కంటిన్యూస్గా యాన్యువల్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తుంది అనుకోండి, అది ఖచ్చితంగా మనం క్రానిక్ డిసీజ్ కింద తీసుకోవచ్చు. అంటే ఆస్తమా కొంతమందికి ఎవ్రీ వింటర్ సీజన్లోనే వస్తుంటుంది, లేదా ఎవ్రీ రైనీ సీజన్లోనే వస్తుంటుంది. అలాంటప్పుడు ఏంటంటే అది మనం క్రానిక్ కింద తీసుకోవాలి. అంటే మిగతా 6 మంత్స్ ఉండదు, లేదా 8 మంత్స్ ఉండదు అని చెప్పడానికి లేదు, కానీ ప్రతి సీజన్ మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది కదా, అలా మనం తీసుకోవడానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. గైనక్ ప్రాబ్లమ్స్ సంబంధించి పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, లేకపోతే యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ లాంటివి కానీ, ఆర్థరైటిస్ లాంటివి, లేకపోతే రొమాటిక్ ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటివి, ఇవన్నీ కూడా స్పాండిలైటిస్ లాంటి కండిషన్స్ కూడా మనం క్రానిక్ కింద తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. అలానే డాక్టర్ గారు, అసలు శ్వాస సంబంధిత వ్యాధులు ఎందుకు వస్తాయన్నది, అంటే వాటిని కూడా మనం దీర్ఘకాలిక సమస్యలుగానే పరిగణించాలా? శ్వాస సంబంధిత దాంట్లో 3 వస్తాయండి. అక్యూట్ వస్తాయి, సబ్ అక్యూట్ ఉంటుంది, క్రానిక్ ఉంటుంది. అక్యూట్లో మనం ఇంతకుముందు చెప్పినట్టుగా రైనైటిస్ విషయం కానీ, జలుబుకు సంబంధించిన విషయాలు, లేకపోతే తుమ్ములు ఎక్కువ రావటం, లేకపోతే వాటి వల్ల ఇబ్బంది పడే విషయాలలో మనం ఎక్కువ దాన్ని చూస్తూ ఉంటాం. అలా కాకుండా శ్వాస సంబంధించిన క్రానిక్గా మనం చెప్పుకోవాలనుకున్నప్పుడు 3 విషయాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే క్రానిక్ సైనసైటిస్. ఎప్పుడైతే మనం మొత్తం బాడీలో సైనస్ టోటల్గా చేరిపోయి మొత్తం బరువుగా ఉండి, ముక్కు బరువుగా ఉంటుంది, తల బరువుగా ఉంటుందో అది సైనసైటిస్ కింద తీసుకోవాలి. రెండో విషయం ఏంటంటే ఆస్తమా. ఏదైతే మనకి చాలా రోజుల నుంచి ఇబ్బంది పెట్టి క్రానిక్ ఆస్తమా కింద మారిపోయిందో అది క్రానిక్ ఆస్తమా కింద మనం చెప్పచ్చు. అలాగే సిఓపిడి కానీ, లేకపోతే మన బ్రాంకైటిస్ కానీ, ఇవన్నీ కూడా శ్వాస సంబంధిత వ్యాధులలో మనకు క్రానిక్ డిసీజ్ కిందకు వస్తుంటాయి. ఇవి కొన్ని సంవత్సరాల తరబడి మనిషిని వేధిస్తూ బాధ పెడుతూ ఉంటుంటాయి. వీటన్నిటికి కూడా హోమియోపతిలో మనకి బెటర్ ఆప్షన్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. నెక్స్ట్, సంతానం లేని సమస్యలకి సంబంధించి హోమియోలో ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి? సంతానం లేని సమస్యలు అసలు ఎన్ని రకాలుగా ఉంటాయి? సంతానం లేని సమస్యల్లో మనం 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి ఏంటంటే అన్నీ నార్మల్గా ఉండి మనం ఇబ్బంది పెట్టకుండా ఉన్న, ఏ సమస్యలు ఏవి లేకుండా అయినా వాళ్ళకి సంతానం లేకుండా ఉంటుంది. వాటి ఏంటంటే మనం యాక్చువల్గా ఒక కాజ్ అంటూ ఉండదు. అంటే మనం అన్నీ చూసినట్టే హార్మోన్ పర్ఫెక్ట్ ఉంటుంది, ఓమ్ రిలీజ్ అవుతూ ఉంటుంది, లేకపోతే వీర్య కణాలు కరెక్ట్గా ఉంటాయి, అయినా పిల్లలు పుట్టరు. రెండో విషయానికి వచ్చినట్టయితే డిసీజ్ ఫ్యాక్టర్ కింద తీసినప్పుడు, ఇప్పుడు అమ్మాయిలలో కారణాలు, అబ్బాయిలలో కారణాలు మనం వెరిఫై చేసుకున్నప్పుడు అమ్మాయిలలో కూడా పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, లేకపోతే యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ కానీ, లేదా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కానీ, థైరాయిడ్ లాంటి కండిషన్స్ కానీ, ఒబేసిటీ కానీ, ట్యూబల్ బ్లాక్స్ కానీ, అంటే యూట్రోపెన్ ఫాలోపియన్ ట్యూబ్స్ ప్రాబ్లం కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, లేకపోతే ఒకవేళ గర్భసంచి బాగుండి మళ్ళీ ఫలదీకరణం చెంది కూడా మళ్ళీ అబార్షన్స్ అయిన కేసెస్ కూడా చాలా ఉంటాయి. మగవాళ్ళ విషయానికి వచ్చినట్లయితే అజోస్పర్మియా కానీ, అంటే అసలు వీర్య కణాలు అన్నవే లేకుండా ఉంటాం. ఆలిగోస్పర్మియా అంటే నార్మల్గా కణాలు చాలా తక్కువ సైజులో ఉండి మళ్ళీ ఉండటం. మళ్ళీ దాంట్లో కణాలు ఒకవేళ వీర్య కణాలు ఉన్న వాటి యొక్క హెల్తీ ప్రపోర్షనేట్ పర్ఫెక్ట్గా ఉండలేకపోవటం.
అంటే సెమెన్ మూమెంట్ కానీ రావటం కానీ ప్రాపర్ లేకుండా ఉండటం, కొన్నిసార్లు మగవాళ్ళలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండటం, టెస్టోస్టెరాన్ ప్రాబ్లం ఉండటం, అసలు వీర్యకణాల ప్రొడక్షన్ లేకపోవటం, ఒక ప్రొడక్షన్ ఉన్నా సరే మళ్ళీ అది బయటకు రావడానికి వచ్చే ఆటంకాలు, దాన్ని మన వెరికోసిల్ అంటాం, హైడ్రోసిల్ కానీ ఇలాంటివి ఇబ్బంది ఉండటం, అసలు టెస్టికులర్ డెవలప్మెంటే లేకపోవటం, దాన్ని ఎట్రోపీ ఆఫ్ టెస్టికులర్స్ అంటారు. కొంతమంది ఇంజురీస్ వల్ల కూడా టెస్టికులర్స్ డ్యామేజ్ జరగటం కానీ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కాకుండా కొన్నిసార్లు ఫీమేల్స్లో కూడా యాంటీబాడీస్ కొన్ని డెవలప్ అవుతుంటాయి వేజన దగ్గర. ఎప్పుడైతే మనకు సెమెన్ రిలీజ్ అవుతూ ఉంటుందో అది ఫారిన్ బాడీ కింద కౌంట్ చేసుకొని ఫీమేల్లో ఉన్న యాంటీబాడీస్ ఏవైతే మనం ప్రొటెక్ట్ చేయాల్సిన బాడీకి ప్రొటెక్షన్స్, ఆ యాంటీబాడీస్ వచ్చేసి సెమెన్ కణాలు మొత్తాన్ని చంపేస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి. అందువల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ లేకుండా ఉండటం ఉంటుంది. అంటే ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్న థింగ్స్, హార్మోన్స్ అండం రిలీజ్ అవ్వటం కానీ, ఎప్పుడైతే కలయిక జరిగిన తర్వాత వచ్చే సెమను కంప్లీట్గా అండం రీచ్ అయ్యే వరకు వచ్చే ఆటంకాలు కానీ, దాంట్లో ముఖ్యంగా ఆటంకాలు ట్యూబులర్ బ్లాక్స్ ఉంటాయి రైట్ సైడ్ మన. ఆ బ్లాక్స్ అన్ని దాటుకుని ముందుకు వెళ్ళిన తర్వాత ఫలదీకరణ జరిగేంత కెపాసిటీ సెమన్లో ఉండాలి, అంటే వేరే కణాల్లో ఉండాలి. జరిగిన తర్వాత ఊజైట్ కానీ ఆ కణాల్లో ఫలదీకరణ జరిగిన తర్వాత నిలబడగలిగి ఉండాలి. దానికి మళ్ళీ ప్రొజెస్ట్రాన్ కానీ లేకపోతే మిగతా హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఇన్ని రకాల సమస్యలు మనకు సంతానలేమిలో ఉంటాయి. వాటిని బట్టి మనం ఒక ప్లానింగ్ ప్రకారం ఒక స్టెప్ బై స్టెప్ ఏది దేని వల్ల ఇబ్బంది అవుతుంది, ఎక్కడ మనం ఇంటర్ఫియర్ అవుతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, లేకపోతే సంతానం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గమనిస్తూ దాని ప్రకారం ఫాలో చేసుకుని ట్రీట్మెంట్ చేయగలిగితే ఇట్ విల్ బి ద బెటర్ రిజల్ట్స్ అండి. అలానే ఇప్పుడు మగవాళ్ళలోనైనా ఆడవాళ్ళలోనైనా కామన్గా కనిపించే చాలా ఇంపాక్ట్ చూపించే సమస్య జుట్టు రాలటం అనే సమస్య. అంటే ఇది రెగ్యులర్గా అనిపిస్తూ ఉంటుంది కానీ కొంతమందికి చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది, హెవీ హెయిర్ ఫాల్. వీటికి కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్స్ ఉంటాయండి? డెఫినెట్గా అండి. అంటే నార్మల్గా ఏంటంటే అందరూ ఈ మధ్యలో ఆర్టిఫిషియల్ వాటికి వెళ్ళడం మొదలెట్టారు కానీ నేచురల్గా నిజంగానే హెయిర్ ఆపాలనే సమస్య, హెయిర్కి ఒక సపోర్ట్ చేద్దామన్న ఒక థింకింగ్ కానీ లేకపోతే పాజిటివ్ యాటిట్యూడ్ కానీ చాలా మందిలో పోయింది. రకరకాల షాంపూలు వాడటం కానీ రకరకాల ఆయిల్ వాడటం వల్ల కానీ హెయిర్ నిలబడదు, అది 80% అయ్యే పని కాదు. మీకు లోపల నుంచి ఎప్పుడైతే మనకి హెయిర్ ఫాలిక్యులర్కి సరిపడినంత పోషణ ఉన్నట్లయితే, లేదా హెయిర్ ఫాలిక్యుల్ తన కొత్త కణాలను పుట్టించగలం, అంటే నథింగ్ బట్ హెయిర్ని పుట్టించగల కెపాసిటీ మనం ఇవ్వగలిగితే మనకి హెయిర్ అనేది రిటర్న్ అవుతుంది, లేదా హెయిర్ ఫాల్ అనేది ఆగిపోతుంది. మీరు చేస్తున్న పని ఏంటంటే హెయిర్, నేను కూడా చాలామంది పేషెంట్లను చూస్తుంటే హెయిర్ ఫాల్ లాగానే ఏదైనా షాంపూ ఉంటుందండి, లేకపోతే ఏదైనా ఆయిల్ ఉంటుందా, అది పెట్టుకుంటే హెయిర్ అవుతుందండి. ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. హెయిర్ ఫాల్ అనేది మనం ఖచ్చితంగా ఒక వ్యవసాయం చేస్తున్నట్టుగానే, ఒక వరి కానీ లేకపోతే ఇంకేదైనా కానీ పండిస్తున్నట్టుగానే ఎంత కేర్ తీసుకుంటామో హెయిర్ విషయంలో కూడా అలా కేర్ తీసుకోవడం చాలా అవసరం. అంటే డాండ్రఫ్ లాంటివి లేకుండా ఉండటం, లేకపోతే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ లేకుండా ఉండటం, ఐరన్, కాల్షియం, జింక్, ఫాస్ఫేట్, మెగ్నీషియం లాంటి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ మనకు బాడీలో ఉండేటట్టుగా చూసుకోవటం. ఎందుకంటే హెయిర్ అనేది కెరటిన్తో తయారవుతుంది. ఆ కెరటిన్ యొక్క బై ప్రోడక్ట్స్ ఏవైతే బి కాంప్లెక్స్ కానీ, వైటమిన్ D3 కానీ, లేకపోతే ఐరన్ కానీ, ఇవన్నీ కూడా మనకు బ్యాకప్లో ఉన్నాయా లేదా చూసుకోవటం. ఎందుకంటే హెయిర్ అనేది మన స్కిన్ లేయర్లో మనకు 5 లేయర్స్ లోపలగా ఒక ఫాలిక్యులర్ ఫేజ్లో ఉంటుంది. కొంతమందిలో హెయిర్ ప్రాపర్గా పుష్ లేకపోవడం వల్ల కంప్లీట్గా అయిపోయి కొంచెం బట్టతల లాంటి లుక్ వచ్చిన తర్వాత కూడా మన హెయిర్ని క్రియేట్ చేయొచ్చు, రికవర్ చేయొచ్చు, మళ్ళీ రీక్రియేట్ కూడా చేయొచ్చు. కానీ అంటిల్ అన్లెస్ మీ హెయిర్ ఫాలికల్ అనేది ఉండాలి. హెయిర్ ఫాలికల్ లేకపోతే మాత్రం మేము హెయిర్ క్రియేట్ చేయలేం. కాకపోతే హెయిర్ ఫాలికల్ బతికుందా లేదని తెలిసే అవకాశాలు వీళ్ళకి తక్కువ, అంతే అలా ఆశ వదిలేసుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా ఒక మంచి హోమియోపతి డాక్టర్ మనం కన్సల్ట్ చేసుకోగలిగితే వాళ్ళు స్టడీ అనలైజేషన్ చేసుకొని దాని ప్రకారం ఎక్కడ స్టక్ అయిపోయింది, ఇది డాండ్రఫ్ వల్ల పోతుందా, లేకపోతే స్ట్రెస్ వల్ల పోయిందా, వంశపారంపర్యంగా ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల పోయిందా, లేకుంటే డైట్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ పోయిందా, బయట వాటర్ మారిపోవటం వల్ల పోయిందా, లేదా కెమికల్స్ వాడటం వల్ల, లేకపోతే కెమికల్ హెయిర్ డై లాంటివి చేసి దానివల్ల హెయిర్ ఫాలింగ్ వచ్చిందా చూసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే 199% అయితే హెయిర్ ఫాల్ ఆపగలుగుతాం. బట్టతల లాంటిది వచ్చిన కేసెస్లో 70 to 80% హెయిర్ మళ్ళీ రిటర్న్ తీయగలుగుతాం. వైట్ హెయిర్ లాంటి కంప్లైంట్స్ మళ్ళీ బ్లాక్గా మార్చాలంటే 20 to 25% మాత్రం పాసిబిలిటీ ఉంది. అది కూడా మనం ఎర్లీ స్టేజ్లో రాగలిగితే ఆ వైట్ హెయిర్ కూడా టోటల్గా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుందండి. అలానే డాక్టర్ గారు, ఇప్పుడు చర్మ సమస్యలు అనగానే సోరియాసిస్ ఒకటే మనం పరిగణలోకి తీసుకుంటామా? ఇంకా చర్మ సమస్యల్లో ఏమేమి ఉంటాయి? చర్మ సంబంధించిన వ్యాధులలో మనం చూసినట్లయితే కాంప్లికేటెడ్, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేసేది సోరియాసిస్, అందరికీ తెలిసిందే. దాంట్లో మళ్ళీ రకరకాలు ఉంటాయి. స్ప్రెడ్డింగ్ వల్ల గ్లూటే సోరియాసిస్ అని, లేకపోతే పార్ట్ వైజ్గా ఉన్నవని, అవన్నీ ఆటోఇమ్యూన్ డిసార్డర్ వల్ల వచ్చేది, స్ట్రెస్ వల్ల వచ్చే సోరియాసిస్ మనం బాగా చూస్తుంటాం. రెండోది మనకి ఎగ్జిమా లాంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం చూసుకోవచ్చు. దాంట్లో ఏంటంటే కొన్నిసార్లు క్రాక్స్ రావటం, లేకపోతే దాంట్లో వాటరీ డిశ్చార్జెస్ రావటం, అది కూడా మనం చూడవచ్చు.
మూడోది ఏంటంటే మనకి ఆర్టికల్ ర్యాషెస్ అంటాం. ఆర్టికల్ ర్యాషెస్ అంటే ఏమి చేయకపోయినా ఒకేసారి దద్దుల్లాగా రావటం, చర్మం అంతా బాగా వాచిపోవటం, రెడ్గా అయిపోవటం, ఆ ఏరియా మొత్తం ఒక స్వెల్లింగ్ లాగా వచ్చేసి హీట్ లాగా రావటం, ఏదైనా గట్టిగా ప్రెషర్ చేసిన దద్దుల్లాగా రావటం లాంటివి చూస్తుంటాం. మరి అంతేకాకుండా మొలోజం కంటోజం అని వైరల్ ఇన్ఫెక్షన్, ఒక వాట్స్ లాగా ఉండటం, వాట్స్ టైప్ పెట్టేయటం లాంటివి గమనించవచ్చు. మళ్ళీ మూడోది ఏంటంటే స్కిన్ డ్రై అయిపోవటం, అంటే హెయిర్ అనేది కంప్లీట్ విమోచన ప్రక్రియ ఎక్కువగా అయిపోవటం, క్రాక్స్ లాగా రావటం, లేకపోతే దాంట్లో ఉన్న ఆయిల్ గ్లాండ్స్ యొక్క టోటల్గా ఇది తగ్గిపోవటం. ఇట్లా రకరకాల రీజన్స్ ఉంటాయి, చాలా స్కిన్ కంప్లైంట్స్ ఉంటాయి. కాకపోతే స్కిన్ కంప్లైంట్ అంటే ఎప్పటికైనా సరే స్కిన్ కంప్లైంట్ అనేది టఫెస్ట్ థింగ్ టు ట్రీట్ అండి. ఎందుకంటే పేషెంట్ని ప్రతిరోజు అది ఇబ్బంది పెడుతుంటుంది, టార్చర్ పెడుతుంటుంది, పేషెంట్ కూడా ఓపిక నశిస్తుంటుంది. మనం ట్రీట్మెంట్లో కొంచెం మీరు వెయిట్ చేయండి, పర్ఫెక్ట్ చేద్దామన్నా కూడా కోఆపరేషన్ తక్కువగా ఉంటుంది. కాకపోతే పేషెంట్ ఒకవేళ కోఆపరేట్ చేయగలిగితే మాత్రం ఎటువంటి స్కిన్ కంప్లైంట్ అయినా హోమియోపతి ద్వారా కంప్లీట్గా రిమూవ్ చేయొచ్చు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదండి. సో అలానే స్పాండిలైటిస్కి సంబంధించి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయండి? స్పాండిలైటిస్లో మొత్తం 2 రకాల స్పాండిలైటిస్ ఉందండి. ఒకటి సర్వైకల్ స్పాండిలైటిస్, అది నెక్ పెయిన్ లాంటిది రావటం. లుంబా స్పాండిలైటిస్ మన నడుము నొప్పికి సంబంధించిన రావటం. స్పాండిలైటిస్ అంటే ఏమీ లేదు, ఎప్పుడైతే మన వెన్నుపూసలో ఉన్న మామూలుగా డిస్క్లు ఒకదానిపైన ఒకటి ఉన్నప్పుడు, లేకపోతే వాటిలో ఇది ఉన్నప్పుడు ఒక్కొక్క డిస్క్ ఐదర్ డిస్క్ ప్రొలాప్స్ అవ్వటం కానీ, లేకపోతే డిస్క్ ప్రొట్రూజన్ అవ్వటం కానీ, లేకపోతే స్లిప్ డిస్క్ లాంటిది అయిపోవటం కానీ, కంప్రెషన్స్ అయిపోవటం కానీ, నర్వ్స్ మీద పడ్డప్పుడు వచ్చే పెయిన్ వర్ణనాతీతంగా ఉంటుంది. అందుకని స్పాండిలైటిస్ ఏదైనా ఉన్నామంటే మనిషి వర్క్ చేసుకోలేడు, కనీసం ప్రయాణం చేయలేడు, కనీసం రైటింగ్ చేద్దామని ఇబ్బంది పడుతూ ఉంటాడు. సర్వైకల్ స్పాండిలైటిస్ ఒకవేళ బాగా ముదిరినట్లయితే కొన్నిసార్లు అయితే మీరు నడక కూడా బ్యాలెన్స్ చేయలేని పరిస్థితి, నడుస్తున్నా కూడా తూలుతున్నట్టు నడవటం, లేకుంటే బ్యాలెన్స్ లేకుండా ఉన్నట్టు నడిపించడం, వర్టిగో లాంటిది అంటే కళ్ళు తిరిగిపోవటం లాంటిది, ఒకేసారి కళ్ళు తిరిగిపోవటం, పడిపోతానన్నట్టుగా కుప్పకూలిపోవటం లాంటిది మనకు సర్వైకల్ స్పాండిలైటిస్లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎందువల్ల వస్తుందని మనం అనలైజ్ చేసుకోవాలి. 3 కారణాలు మనం అనలైజ్ చేయాలి. ఒకటి, మీ డైట్లో ప్రాపర్గా కాల్షియం, ఫాస్ఫేట్ లాంటివి ఉన్నాయా లేదా వైటమిన్ D3 బ్యాకప్ ఉందా లేదా చూసుకోవటం. రెండో విషయం, మీరు చేస్తున్న ప్రయాణాలు నిజంగానే నెక్ పైన బాగా హెవీ స్ట్రెయిన్ పడుతుందా. ఎంత మనకు లోపల స్ట్రెంత్ ఉన్నా, మన జెనెటిక్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా, మన బోన్స్ ఎంత గట్టిగా ఉన్నా, వాటిని రోజుగా ఇబ్బందిగా వాడేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దాని మీద ఒక కంప్రెషన్ లాంటిది పడిపోయి ఇబ్బందులు అవుతూ ఉంటాయి. నాలుగోది ఏంటంటే మీరు చేసే పనులు ఎలా ఉన్నాయి, అంటే మీరు రైటింగ్ డిస్క్లో ఉంటున్నారా, ట్రాఫిక్ కానిస్టేబుల్లో ఉంటున్నారా, లేకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటున్నారా, ఈ 3 కారణాలు కూడా అనలైజ్ చేసుకొని చేయొచ్చు. దీంట్లో సర్వైకల్ స్పాండిలైటిస్లో 80% కేసెస్ని మనం మెడిసిన్ ద్వారా తగ్గించుకోవచ్చు. సర్జరీ వెళ్ళాల్సిన అవసరం లేదు, సర్జరీ వెళ్ళాల్సిన పని కూడా వీటికి లేదు. ఇంకా లుంబా స్పాండిలైటిస్ వచ్చినట్టయితే నడుము నొప్పి ఉందా లేకపోతే లుంబా స్పాండిలైటిసే డెవలప్ అయిందా అనేది మనం వెరిఫై చేయాలి. లుంబా స్పాండిలైటిస్ అనుకోండి, డిస్క్ కంప్రెషన్ ఉంటే ఆటోమేటిక్గా మనకు సయాటిక్ లాంటి కంప్లైంట్ బయటకు వచ్చే అవకాశం ఉంది. అలాగే నడుము నొప్పి అనుకోండి, మజిల్ లాంటివి, లేకపోతే టెండాన్ లాంటివి, లేకుంటే ఇంకేదైనా లాంటి టీయర్ అయినప్పుడు కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దీనికి కూడా సేమ్ మెథడాలజీ, డైట్, ఎక్సర్సైజ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ వర్క్ అకార్డింగ్ టు ద ఎర్గానమిక్స్ రూల్స్, ఇలా మనం మేనేజ్ చేసుకోగలిగితే చాలా చాలా బాగుంటుందండి. సో స్పాండిలైటిస్ మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. వీటికి కూడా హోమియోలో బెస్ట్ మెడిసిన్స్ అయితే ఉన్నాయండి. ఓకే, అలానే సైనసైటిస్కి సంబంధించి ఎలా ఉంటుంది? సైనసైటిస్లో మనకి రెండు రకాలుగా మనం చూడొచ్చండి. ఒకటి ఏంటంటే అక్యూట్ సైనసైటిస్, జలుబు అవుతుంది, తుమ్ములు వస్తాయి, ఆగిపోతుంది, ముక్కులు బాక్ అవుతుంది, సైనస్ అవుతుంది, వితిన్ 1 వీక్ 10 డేస్లో లేదా 15-20 డేస్లో మళ్ళీ సైనస్ క్లియర్ అయిపోతుంది. అలా కాకుండా రెండో విషయం ఏంటంటే క్రానిక్ సైనసైటిస్, కంటిన్యూస్గా సైనస్ ఉండటం, ముక్కులో కానీ లేకపోతే ఖాళీ ప్లేసెస్లో మొత్తం పస్ డిశ్చార్జ్ నిండిపోవటం, మ్యాగ్జిలరీ సైనస్ కానీ, ఫ్రంటల్ సైనస్ కానీ, ఇథమోయిడల్ సైనసైటిస్ కానీ, లేకపోతే స్పీనాయిడ్ సైనసైటిస్ కానీ మనం అంటూ ఉంటాం. ఒక్కొక్క ఏరియాలో ఖాళీ ప్లేసెస్లో ఎప్పుడైతే ఆ పస్ లాంటిది లేదా లేకుంటే చీము లాంటిది నిండిపోయినప్పుడు ఒక మొహమంతా భారంగా అనిపించడం, కళ్ళన్నీ వాచిపోయినట్టు అనిపించడం, ముక్కు దిబ్బడి ఉండిపోవటం, నిద్ర లేకుండా ఉండటం, ఒక విధమైన ఒక నాగింగ్ టైప్ ఆఫ్ స్లగ్గిష్ లేజినెస్ మనకి ఫేస్లలో ఎక్కువ కనబడుతూ ఉంటుంది. నిద్రపోవాలన్నా కూడా ఒక విధమైన, పడుకున్నా సరే ఒక ఫ్రెష్నెస్ ఉండదు, మార్నింగ్ లేగానే ఒకే విధమైన ప్రాబ్లమ్స్ కనబడుతూ ఉంటాయి. మైల్డ్ హెడేక్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, కొన్నిసార్లు సివియర్ హెడేక్ కూడా ఉంటుంది. ఒక మైల్డ్ తలనొప్పి అనేది మెల్లిగా అలాగా కంటిన్యూగా బోరింగ్ చేస్తూ ఉంటుంది. సో సైనస్ ఈజ్ లిటరల్లీ హరేసబుల్ డిసీజ్ అండి. అది ఏం చేస్తుందంటే వర్క్ చేయనివ్వదు, వర్క్ పడుకుంటే నిద్ర రానివ్వదు, అది మొత్తానికి పట్టేసి ఉంటుంది. దీన్ని కంప్లీట్గా క్లియర్ చేయడానికి హోమియోపతిలో ఉన్నాయి. ఆ మొత్తం పస్ అంతా బయటకు వచ్చేటట్టుగా క్లియర్ అయ్యేటట్టుగా అయిపోతుంది, మొత్తం ఫ్లో అంతా బయటకు వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా సైనస్ అంతా డ్రై అయిపోయి ఖాళీ ప్లేసెస్ అని పర్ఫెక్ట్ అయిపోవడానికి పర్ఫెక్ట్ ఉంటుందండి.
అలానే కీళ్ళ నొప్పుల సమస్యతో కూడా చాలామంది బాధపడుతుంటారు. ఒకప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ దృష్టిలో కీళ్ళ నొప్పులు ఉండేవి, కానీ ఇప్పుడు 40+ నుంచే మనం చూస్తూ ఉన్నాం. సో దీన్ని ఎలా చూడాలంటారు ఈ సమస్య? కీళ్ళ నొప్పులో మేజర్ థింగ్ ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్స్ అంటాం. అది బోన్ అరుగుదల అయిపోయి మోకాల్లో ఒక మధ్య లాంటిది కరిగిపోయి ఒకదాని మీద ఒకటి రబ్ అయిపోయి నొప్పి రావచ్చు, లేదా వాపులు మీ వైటమిన్ బ్యాలెన్సెస్ తగ్గిపోయి దానివల్ల రావచ్చు. మళ్ళీ రొమాటిక్ ఆర్థరైటిస్ వల్ల రావచ్చు, ఒక్కొక్కసారి గౌట్ వల్ల రావచ్చు. ఇవి బేసిక్గా ఉండేవి ఇవి. ఇవి కాకుండా మిగతావన్నీ దానివల్ల తేడా వల్ల కూడా మనకు ఆర్థరైటిస్ రావచ్చు, నొప్పులు పట్టచ్చు. ఎప్పుడైనా పాత దెబ్బలు తాకి మళ్ళీ వాటి హీల్ అవ్వకుండా ఇబ్బంది పడుతున్న రోజులు కూడా ఉన్నాయి. అలాంటివి కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఆర్థరైటిస్ చాలా డ్యామేజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయండి. దీన్ని మనం ఎలా చూసుకోవాలంటే ఏజ్ ఫ్యాక్టర్స్. ఒకవేళ 50 అబవ్ ఉన్నట్లయితే మనం ఇది ఎందుకు ఆస్టియోపోరోసిస్ అవ్వకూడదు, బోలుగా అయిపోయిందా లేదా వీళ్ళు చేసిన పనుల వల్ల అరుగుదల వచ్చేసిందా, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ మార్చుకుంటూ వెళ్ళగలిగినట్లయితే సెట్ అవుతుంది. ఇంకా రొమాటిక్ ఆర్థరైటిస్ అయితే విషయాలు మీకు తెలిసిందే. ఆటోఇమ్యూన్ డిసార్డర్, మనకు తెలియకుండా నొప్పులు రావటం, కొన్ని కేసెస్లో హార్ట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది రొమాటైడ్ విషయంలో. అండ్ రొమాటిక్ విషయంలో ఏమవుతుందంటే మనకి జాయింట్స్ స్వెల్లింగ్ ఎక్కువ అనిపించడం, రెడ్నెస్ అనిపించడం, ముట్టుకుంటే బాగా నొప్పి రావటం, జ్వరంలాగా వచ్చేయటం, నడకలో ప్రాబ్లమ్స్ రావటం, రిస్ట్రిక్ట్ అయిపోవటం లాంటి లక్షణాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి స్టీరాయిడ్స్ వాడుతూ ఉంటాం మిగతా వాటిలలో. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, మళ్ళీ కాళ్ళు చేతులు వంకర్లోకి వెళ్ళిపోవటం, కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది. దాన్ని ఆర్థరైటిస్ నోడుల్స్ కూడా అంటుంటాం. ఇక గౌట్ విషయానికి వచ్చినట్లయితే అందరికి తెలిసిందే, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎప్పుడైతే బాడీ లెవెల్లో ఎక్కువైపోయినప్పుడు అవి క్రిస్టల్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి జాయింట్ విషయంలో. ఎప్పుడైతే ఆ జాయింట్ దగ్గర క్రిస్టల్స్ ఫామ్ అయిపోతుందో అది తినేయడం మొదలెడుతుంటుంది జాయింట్ని. అలా మొత్తాన్ని దాన్ని కొరెసివ్ చేసి డ్యామేజ్ చేసి పెట్టేసి గౌట్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఎక్కువ శాతం కాళ్ళలో బొటన వేలుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని గౌట్ని ఏమంటుంటాం అంటే కింగ్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అంటాం. అంటే అది ఉన్నప్పుడు ఇంకా వేరే డిసీజెస్ అన్నీ బాడీలో ఎంటర్ అవుతూ ఉంటాయి. అంటే గౌట్ విషయంలో మనం చూడాల్సింది ఏంటంటే జాయింట్లలో నొప్పి వస్తుందన్న విషయం ఒక పక్కన పెడితే అది కిడ్నీని కూడా డ్యామేజ్ చేస్తుందన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కిడ్నీ కూడా ఒక్కోసారి యూరిక్ యాసిడ్ని కంప్లీట్గా తీయలేకపోవడం వల్ల, దాన్ని అలాగే జామ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల డ్యామేజెస్ ఎక్కువ కనబడతాయి. సో అలానే థైరాయిడ్ సమస్యలు కూడా మనం టీనేజ్ నుంచి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ. సో థైరాయిడ్ సమస్యకి హోమియోపతిలో శాశ్వత పరిష్కారం అనేది ఉంటుందా? థైరాయిడ్ సమస్యకి హోమియోపతిలో శాశ్వత పరిష్కారం డెఫినెట్గా ఉంటుందండి, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే మీరు ఎంత త్వరగా హోమియోపతి డాక్టర్ని మీరు అప్రోచ్ చేశారు అంటే థైరాయిడ్ వచ్చి 10-20 సంవత్సరాలు అయిపోయింది, థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉన్నారు, హైపోథైరాయిడిజంలో ట్యాబ్లెట్లు వాడుతా థైరాయిడ్ గ్లాండ్ యొక్క పనితీరుని మీరు కాంప్రమైజ్ చేసే పరిస్థితి తెచ్చారనుకోండి, మాకు కూడా కష్టం అవుతుంది. థైరాయిడ్లో మొత్తం 3 రకాలు: హైపోథైరాయిడిజము, హైపర్ థైరాయిడిజము, గైటర్ లాంటివి, లేదా టాక్సిక్ గైటర్ అంటాం, ఇష్యూమోస్ డిసీజెస్ కూడా అంటూ ఉంటాం. ఎక్కువ శాతం ఇండియాలో హైపోథైరాయిడిజం వల్ల బాధపడుతున్న పేషెంట్స్ ఎక్కువగా ఉంటున్నారు. దాంట్లో ఏమవుతుందంటే సరైన మోతాదులో మనకు థైరాయిడ్ అనేది స్రవించలేనప్పుడు పిట్యూటరీ గ్లాండ్ నుంచి మనకు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది బాడీ. ఆ రిలీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ థైరాయిడ్ గ్లాండ్కి మనకి స్టిమ్యులేషన్స్ పెరుగుతూ ఉంటుంది. అందుకని మీకు TSH లెవెల్స్ అన్నీ ఎక్కువ కనబడతాయి. దాన్ని మనం థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటుంటాం. ఆ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కంట్రోల్ చేసుకోవడం వల్ల థైరాయిడ్ యొక్క యాక్టివిటీని పెంచి అప్పుడు ఇబ్బందులు లేకుండా చూసుకునే పరిస్థితి చేస్తూ ఉంటాం. అలా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే థైరాయిడ్ గ్లాండ్ ఓవర్ యాక్టివ్గా పనిచేస్తుంది, దాన్ని హైపర్ థైరాయిడిజం అని అంటుంటాం. దాంతో వచ్చిన ఇబ్బందులు వేరుగా ఉంటుంది. హైపోథైరాయిడిజంలో మనకు ఒబేసిటీ లాంటిది రావటం లాంటిది ఉంటుంటుంది, లేకపోతే కొన్నిసార్లు ఒళ్ళు రాయకుండా ఉండటం కానీ, థైరాయిడ్ కంప్లైంట్ ఉన్న ప్రతి పేషెంట్లలో చల్లదనం తట్టుకోలేకపోవటం, లేకపోతే వేడిని తట్టుకోలేకపోవటం, కాన్స్టిపేషన్ ప్రాబ్లము, స్కిన్ డ్రై అయిపోవటం, హెయిర్ ఫాల్ అవటం, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండటం, కోపము, బాధ, ఇరిటేషను, లేదా ఎక్కువ శాతం సంతోషం సైడ్ కంటే ఎక్కువగా నెగిటివిటీ సైడ్ ఎక్కువగా థైరాయిడ్ పేషెంట్స్ ఉంటూ ఉంటారు. దానికి తోడు మెన్స్ట్రువల్ సైకిల్లో నెలసరి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఎక్కువగా చెమట పట్టడం, గుండె దడ లాంటి లక్షణాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. అలా కాకుండా గాయిటర్ అని ఒకటి ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ టోటల్గా పైకి ముందు వాచిపోయి ఉంటుంది, ఒక నూడుల్లాగా అవుతుంది. కాకపోతే వీళ్ళకి ఏంటంటే థైరాయిడ్ లక్షణాలు పెద్దగా కనబడవు, గ్లాండ్ మాత్రం చాలా పెద్దగా కనబడుతూ ఉంటుంది. థైరాయిడ్ మన TSH లాంటిది, T3, T4 లాంటివి చేసినప్పుడు కొన్నిసార్లు నార్మల్గా చూపిస్తుంది, గైటర్ మాత్రం డెవలప్ అవుతుంటుంది. సో ఓన్లీ బ్లడ్ టెస్ట్ మీద మీరు డిపెండ్ అవుతూ వెళ్ళకండి. ఒకసారి గ్లాండ్ సైజుని కూడా మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ గ్లాండ్ సైజుని మనం తెలుసుకోవాలంటే అల్ట్రాసౌండ్ ఆఫ్ నెక్ అని ఒకటి ఉంటుంది. ఆ నెక్ అనేది మనం చెక్ చేసుకున్నట్లయితే రైట్ సైడ్ గ్లాండ్ ఎక్కువ వాచిందా, లెఫ్ట్ సైడ్ గ్లాండ్ వాచిందా, లేకపోతే బటర్ఫ్లై షేప్లో ఉన్న థైరాయిడ్ గ్లాండ్
ఎలా ఉంటుంది, దాని యొక్క సైజ్ అండ్ షేప్ మారిపోయి ఆల్టర్నేట్ అయిపోయిందని లేదా ఆల్టర్ అయిపోయింది అనేది మనం చూసుకుంటూ దాని ముందుకు వెళ్తూ ఉండాలండి. అలానే హెపటైటిస్ సమస్య గురించి ఏం చెప్తారు మీరు? యాజ్ ఏ హోమియోపతి ఇన్ని సంవత్సరాలుగా మీ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆ సమస్యకి సంబంధించి ఎలా ఉంది? మీరు అన్నట్టు హెపటైటిస్ విషయంలో లివర్కి సంబంధించిన డిసీజ్లో నేను ఎక్కువ శాతం రీసెర్చ్ చేసిన మాట వాస్తవమే. దాదాపు 15-18 సంవత్సరాలుగా దీని మీద రీసెర్చ్లోను. హెపటైటిస్, ఆల్కహాలిక్ హెపటైటిస్, కెమికల్ బేస్డ్ హెపటైటిస్, మళ్ళీ కొన్నిసార్లు ఫ్యాటీ లివర్ బేస్డ్ వచ్చిన హెపటైటిస్, వైరల్ హెపటైటిస్, ఇవన్నిటి కూడా హెపటైటిస్. అంటే లివర్ కణాల వాపు వల్ల లివర్ యొక్క పనితీరు మొత్తం తగ్గిపోయినప్పుడు లివరు చేయాల్సిన యాంటీబయాటిక్ లేకపోతే రోగ నిరోధక శక్తిని పెంచడం లాంటివి చేయకుండా, లేదా ఉన్న ఫుడ్ను డైజెషన్ చేసి మెటబాలైజ్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు, లేదా అసైటిస్ లాంటిది ఫామ్ అయినప్పుడు మనం హెపటైటిస్ కింద మనం కన్సిడర్ చేయాలి. లక్కీగా ఏంటంటే మన లివర్ అనేది పెద్దన్న లాంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది డైజెషన్ సిస్టంలో. ఆ డైజెషన్ సిస్టంలో పెద్దన్న లాంటి పాత్ర పోషించినప్పుడు థింగ్ అనేది దీని కంట్రోల్లో ఉంటుంది. ఈవెన్ రోగనిరోధక శక్తికి సంబంధించి కూడా మనకు దీని కంట్రోల్లో ఉంటుంది. ప్లేట్లెట్ కౌంట్ లివర్ కంట్రోల్లో ఉంటుంది. ప్రతి మెటబాలిక్ యాక్టివిటీ లివర్ కంట్రోల్లో ఉంటుంది. అలాంటి లివర్ పాడైనప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో మీరు ఆలోచించండి. దీంట్లో గుడ్ అండ్ బ్యాడ్ థింగ్ ఏంటంటే లివర్ 95% పాడయ్యే వరకు కూడా మనకు ఎటువంటి లక్షణాలు చూపించదు. అందువల్ల వైరల్ హెపటైటిస్ బి పేషెంట్, హెపటైటిస్ సి పేషెంట్ వచ్చినప్పుడు మాకు ఎట్లాంటి లక్షణాలు లేవు కదండి, ఉంటే చూపించుకునే వాళ్ళం అంటారు. వైరస్ టోటల్గా లక్షల్లో కోట్లలో వెళ్ళిపోగానే లేదా లక్షల్లోకి వెళ్ళిపోగానే లివర్ డ్యామేజ్ మొదలైపోతుంటుంది. మనకు తెలియదు. అది జాండీస్ వచ్చేసరికి 95% మనకి డ్యామేజ్ అయిపోయి కనబడుతుంది. సో వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హెపటైటిస్ బీసీ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది మీకే కాదు, మీ కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తగినంత వ్యాక్సినేషన్ తీసుకోవటం. హెపటైటిస్ బీసీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా టవల్స్, సోప్ లాంటివి కొంచెం సపరేట్ పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. అది మ్యాండేటరీ కాదు, పెట్టుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశం లాంటిది మనం చూసుకోవాలి. హెపటైటిస్ అనేది అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఫ్యాటీ లివర్ని కూడా అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. వాళ్ళ కంతులు లాంటివి ఏమన్నా సరే మనం ఇమ్యూనిటీ జాగ్రత్త పడుతూ ఉండాలి. ఇక హెచ్ఐవి సమస్య గురించి ఏం చెప్తారు డాక్టర్? హెచ్ఐవి అనేది చాలా సంవత్సరాల నుంచి మనుషులు బాధపడుతున్నమాట వాస్తవమే. కాకపోతే దీనికి ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ లేకుండా ఓన్లీ యాంటీవైరల్ డ్రగ్స్ మీద నెట్టుకొస్తున్నమాట వాస్తవం. యాంటీవైరల్ డ్రగ్స్ తీసుకొస్తున్నా కూడా పేషెంట్ యొక్క ఫేస్లో ఒక చరిష్మా కానీ లేకపోతే ఒక వెయిట్ బ్యాలెన్సింగ్ అనేది మనకి హెచ్ఐవి లాంటి పేషెంట్లలో కొరబడుతూ ఉంది. హోమియోపతిలో మొదటి నుంచి ట్రీట్మెంట్స్ ఉన్నా కూడా దీన్ని ధైర్యం చేసి చెప్తున్న వాళ్ళు లేకపోవడం వల్ల హోమియోకి రావడం తగ్గిపోయింది. మీరు గమనించండి, ఎవరైతే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నారో వచ్చే పేషెంట్లో వాళ్ళ ఫేస్లో ఒక గ్లో, మనిషి ఒక హెల్దీ లుక్ కానీ ఉన్న మిగతా కంప్లైంట్స్ అన్నీ కూడా మాయమవటం మనం గమనిస్తూ ఉంటాం. మేము చేసేది ఏంటంటే రోగనిరోధక శక్తిని పెంచే ప్రయత్నం చేయటం, CD4 మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నాం. CD4 అనేది మనకు ఖచ్చితంగా రైజ్ అవ్వాలి. ఆ CD4 ద్వారానే వైరస్, హెచ్ఐవి వైరస్ అనేది తగ్గిపోతూ ఉండాలి. అంటే లక్షల్లో వేలల్లో ఉన్నది కాస్త 100లో రావడం, 100స్లో ఉన్నది బిలో 35.5లోకి రావడం అనేది చాలా అవసరం. అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కూడా. సో హెచ్ఐవి ఎయిడ్స్లోకి మారిన, ఎయిడ్స్లో ఉన్నప్పుడు కూడా హోమియోపతి ట్రీట్మెంట్ అన్నది మేము చేయొచ్చు. దాదాపు కొన్ని వందల కేసెస్, వేల కేసులు మేము ట్రీట్ చేస్తున్నాం. గాడ్స్ గ్రేస్ ఏంటంటే మేము అనుకున్నట్టుగా వైరస్ని కంట్రోల్ చేయటం, CD4ని మాత్రం పెంచడం జరుగుతూ ఉంది. కంప్లీట్గా హెచ్ఐవి నుంచి కంప్లీట్గా ముక్తి అనేది ఇంకా ఇప్పటికైతే రాలేదు. కానీ హెల్తీ లైఫ్ స్టైల్ పెంచడానికి, కొన్ని సంవత్సరాల పాటు బతకడానికి మాత్రం హోమియోపతి చాలా మటుకు దోహదపడుతుంది. ఆకలి, నిద్ర లాంటివి ఇంప్రూవ్ చేయడం, వెయిట్ లాంటివి గెయిన్ చేయడానికి హోమియోపతి చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు. ఈరోజు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి హోమియోలో చక్కని పరిష్కారాలు తెలియజేశారు. థ్యాంక్ యూ అమ్మా. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.